వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఇవాల్టి మన స్పెషల్ ఏంటో తెలుసా? చింత చిగురు పప్పు. నేను చెప్పినట్టుగా ఈ చింత చిగురు పప్పుని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్క ముద్ద తినేవారు కూడా 10 ముద్దలు లాగించేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. ఈ చింత చిగురు ఒక పర్టికులర్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి తప్పకుండా చింత చిగురుతో రెసిపీస్ని తయారు చేసుకొని ఎంజాయ్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఈరోజు చింత చిగురు పప్పుని తయారు చేస్తున్నాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం, వచ్చేయండి. నేను చింత చిగురుని తీసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు 3, 2 ఆనియన్స్ని తీసుకున్నాను. చింత చిగురు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది మా సొంత ఊరి నుంచి అప్పటికప్పుడు చెట్టు నుంచి తెంపిన కూర. చాలా బాగుంది కదా, ఎంత ఫ్రెష్గా ఉందో కదా. చాలా లేత కూర అండి తీసుకొచ్చింది మేము. ఈ విధంగా చింత చిగురిని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒకసారి చింత చిగురిని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ విధంగా చింత చిగురిని తీసుకున్న తర్వాత చింత చిగురు కొద్ది కొద్దిగా మన అరచేతిలో వేసుకొని మరొక హ్యాండ్తో క్రష్ చేసిన విధంగా చేస్తూ ఉంటే, కొంచెం మనం ప్రెషర్ ఇస్తూ చేసామంటే చింత చిగురు అనేది ఆకులుగా విడిపోతుంది. అలాగే మధ్యలో ఉన్న కాడ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇది లేతగా ఉన్నది కాబట్టి అంతగా కాడలు రాలేదండి. కొంచెం ముదురుగా ఉన్నది అయితే మాత్రం కాడలు వచ్చేస్తాయి. అందుకని చింత చిగురిని ఈ విధంగా ఒక చేతిలో వేసుకొని మరొక చేత్తో ప్రెషర్ ఇస్తూ క్రష్ చేసినట్టుగా చేసామంటే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కాడలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఈ విధంగా చింత చిగురుని అయితే మనం పప్పు కోసం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. చింత చిగురుతో ఏ విధమైన రెసిపీ అయినా చేయండి. ఇప్పుడు నేను చూపించే విధానంగా మీరు చింత చిగురుని గ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చింత చిగురు మొత్తాన్ని కూడా ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఎక్కడా కూడా కాడలు అనేవి లేవండి. మంచిగా చాలా బాగుంది. మొత్తాన్ని కాడలన్నింటినీ తీసేసాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి నేను 2 ఆనియన్స్ని అలాగే పచ్చిమిరపకాయని తీసుకున్నాను కదా, అవన్నీ కూడా ఎలా కట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. కానీ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయినా కానివ్వండి, ఇలాంటి వెజిటబుల్స్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇవి అంతే రుచిగా ఉంటాయి, అలాగే ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి. చాలా ఆరోగ్యంగా ఉంటారండి. సీజన్లో దొరికే ఫ్రూట్స్ కానివ్వండి, లేదా ఇలా వెజిటబుల్స్ని కానివ్వండి, మన ఆహారంలో చేర్చుకున్నామంటే. అందుకోసం ఖచ్చితంగా ఏ సీజన్లో ఏ ఫ్రూట్ అయితే దొరుకుతుందో, ఏ వెజిటేబుల్ అయితే దొరుకుతుందో ఖచ్చితంగా వాటిని ఎంజాయ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలవాటు లేకపోయినా సరే చిన్నగా నెమ్మదిగా అలవాటు చేసుకోండి. చాలా మంచిది మీ ఆరోగ్యానికి కూడా. ఈ విధంగా మనం చింత చిగురిని పక్కన పెట్టుకున్న తరువాత ఆనియన్స్ని తీసుకున్నాము. నేను 2 ఆనియన్స్ని తీసుకున్నానండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయల గురించి కూడా మీకు చెప్తాను. ఈ పచ్చిమిరపకాయలని మీరు మధ్యగా కట్ చేసైనా వేసుకోవచ్చు. అంటే మధ్యగా ఒక ఘాటు పెట్టి పప్పులోకి అలానే డైరెక్ట్గా మిర్చికి మిర్చి యాడ్ చేసుకోవచ్చు. లేదు అనంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా అయినా సరే కట్ చేసి వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. కానీ మధ్యగా ఘాటు పెట్టి కాయలుగా వేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. అదే కారం లేని మిర్చిని అయితే మనం మధ్యగా ఘాటు పెట్టి వేసుకున్నామంటే ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క బైట్ని తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంటుంది. కారం లేని పచ్చిమిర్చిని మధ్యగా ఘాటు పెట్టి ఈ పప్పులోకి యాడ్ చేసుకుంటే, నేను తీసుకున్న మిర్చి కారం ఉంది కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా పప్పులోకి చింత చిగురు, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కట్ చేసి సిద్ధం చేసుకున్నాము. చింత చిగురు కూడా మనకి పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకొని మీకు పప్పు ఎంతవరకు ఉడికిందని చూపిస్తాను. నేను ఈ చింత చిగురు ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయల ముక్కలు కట్ చేసుకోవడానికి ముందే పప్పుని స్టవ్ మీద ఉంచేసి వచ్చేసానండి. అది ఉడికిపోతూ ఉంటుంది. ఈలోపు మనం ఇవి సిద్ధం చేసుకోవచ్చని నేను సుమారు 200 గ్రాముల వరకు కందిపప్పుని తీసుకున్నాను. ఈ కందిపప్పుని ఈ విధంగా కొంచెం వాష్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న తర్వాత సుమారు 80% వరకు మనకి కందిపప్పు అనేది బాయిల్ అవుతుంది. ఆ సమయంలో మనం ఈ చింత చిగురుని, ఆనియన్స్ని అలాగే పచ్చిమిరపకాయల్ని అలాగే ఈ కొంచెం కరివేపాకుని 2 గిన్నెల వరకు కరివేపాకుని తీసుకొని ఇలా కరివేపాకును కూడా మధ్యగా కట్ చేసి వేసుకుంటే మంచి సువాసన అనేది పప్పుకు పడుతుంది. ఈ విధంగా మొత్తాన్ని తీసుకొని పప్పులో వేసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ వరకు మనం వదిలేయాలి.
గిన్నె పైన మూతను పెట్టుకుని. ఇప్పుడు చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో చింత చిగురు, అలాగే ఆనియన్స్ కూడా. అందరూ అంటారు చింత చిగురు పులుపు కదా, దాంతోపాటు ఆనియన్స్ని వేస్తే ఉడకవని. పర్లేదు, నేను చూశారు కదా, నేను అలానే వేసాను. చింత చిగురుతో పాటు ఆనియన్స్ని కూడా ఒకేసారి వేసేసాను, మంచిగా ఉడికిపోయాయి. ఈ విధంగా చింత చిగురు, ఆనియన్స్ ఇవన్నీ వేసి ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. అవేంటో చూసేయండి. పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పు, కారం అనేది మీ రుచికి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోండి. నేను ఇందులోకి రాళ్ళ ఉప్పుని యూజ్ చేస్తాను, అందుకే నేను రాళ్ళ ఉప్పుని తీసుకున్నాను. రాళ్ళ ఉప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అందుకోసం నేను రాళ్ళ ఉప్పుని వాడతానండి ఎక్కువగా. కానీ అన్ని పప్పుల్లో వేసినట్లుగా మీరు ఈ పులుపు ఎక్కువగా ఉండే పప్పుల్లోకి మాత్రం మీరు ఉప్పు, కారం అనేది వేయకండి. ఇంకొంచెం ఎక్కువగానే పడుతుంది. సో మీరు చూసుకొని ఉప్పు, కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా పసుపు, ఉప్పు, కారం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పప్పులోకి యాడ్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కావాలంటే మీకు ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు పప్పు యొక్క కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా పప్పులోకి పట్టే విధంగా ఒకసారి ఇలా గంటతో నిదానంగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పప్పులోకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మీకు ఇంకొంచెం పప్పు గట్టిగా అనిపిస్తే మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. చూసారుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పప్పులోకి మనం పోపుని సిద్ధం చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని, కడాయి వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే పోపు దినుసుల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మాడకుండా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది మనం ఎంత చక్కగా పెడతామో అంత రుచిగా ఉంటుంది పప్పు అనేది. పప్పు యొక్క రుచి పోపులోనే తెలుస్తుందండి, అంత బాగుంటుంది మనం పోపు మంచిగా సిద్ధం చేసుకుంటే. ఈ విధంగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా నెమ్మదిగా వేగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకుందాం. 2 ఈనుల కరివేపాకుని, లేత కరివేపాకు అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇలా 2 ఈనుల కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువని యాడ్ చేసుకుందాము. ఇంగువ మంచి రుచి వస్తుంది, అలాగే మంచి సువాసన ఉంటుంది. మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటి మొత్తాన్ని కూడా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా మంచిగా క్లారిటీగా అర్థమవుతాయి. మీరు చేసుకున్నా కానీ అంతే రుచిగా కుదురుతాయి అన్నమాట రెసిపీస్ అనేవి. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని చూసి వెళ్ళిపోకుండా దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో చాలా ఈజీగా, క్విక్గా, చాలా రుచిగా తయారు చేసుకునే రెసిపీస్ ఉన్నాయండి. బ్యాచిలర్స్, అలానే కొత్తగా పెళ్ళైన వారు కూడా ఈజీగా తయారు చేసుకునే వంటలు ఉంటాయి. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న రెసిపీస్ని చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. పూర్తిగా మనకి పోపు సిద్ధమైపోయింది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి పప్పుని కలుపుకోవాలి. ఒక ఫ్యూ సెకండ్స్ మనం ఇలానే స్టవ్ మీద ఈ పప్పుని ఉంచినట్లయితే చాలా రుచిగా ఉంటుంది. మనం పోపుని ఇప్పుడే వేసాం కదా, అందుకని ఒక్క ఫ్యూ సెకండ్స్ అయితే మనం స్టవ్ పైన ఇలానే ఉంచుదాము. చూసారు కదా, 2 నిమిషాల్లో కమ్మని చింత చిగురు పప్పు చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో ఈ చింత చిగురు పప్పుని తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.